శాక్తేయుడు శక్తి భక్తుడు, అది రాజరాజేశ్వరే అమ్మవారే వెంకటేశ్వర స్వామి. తారాత్రిపురి సుందరి జడ కూడా ఉంది, నిజరూప దర్శనం చేసిన వారు చెప్తారు. దానికి మట్టిలు ఉన్నాయి, అగ్గిలు ఉన్నాయి, కడియాలు ఉన్నాయి, అలంకారములన్నీ ఉన్నాయి. అది తారాత్రిపురి సుందరి శాక్తేయుడు శక్తి అది ఆరాధన. త్రిపుర సుందరి అలాగే భక్తుల తర్వాత వచ్చే ఆ కథంతో వేరే ఉంటుంది. ఆశ్రమించడం బాలాజీ మఠంలో. మరి ఈ కలి అవతారం ఆదివరాముక్తిగా వచ్చినప్పుడు ఈ సింహాసన దేవస్థానం ఏం చేయకుంటే మన కొండ మీద మన దగ్గర ఆయన పాదాలు చెంతడం. ఈ స్వామి రాక్షస సంహారణతో గురించి అవతారములు కొన్ని కదా. ఈ కృతయుగములో అవతారం మధ్య సోమ వరహ నారసింహ వాముడు. ఆ తర్వాత అవతారం విద్యుడు రాతాయుగంలో రాముడుగా, పరశురాముడుగా, ద్వాపర యుగంలో కృష్ణుడుగా ఇలాగ అవతరించాడు. బుద్ధావతారాన్ని మన వాళ్ళు కలుపుతున్నారు. సంసాశ్రమార్థం చేసిన బుద్ధుడు వెళ్ళి కఠిన బౌద్ధ మతాన్ని స్థాపించారు. ఈ బుద్ధుడు లేదు. ఈ బుద్ధుడిని ఆ బుద్ధుడిగా మనం భావన చేస్తాం. ఎన్ని చేతలంటే ఒకటి కట్టుబడిన వారు ఒక్కొక్కటి వారికి అవతారుగా అనేది ఆయాదేంటి ఆయన ప్రవేశించుకున్నట్లయితే మతాన్ని స్థాపించి ఆత్మీయ సింహాచలం వరకు వ్యాకరించుకుని బౌద్ధుడు, జైనులు, జైనులు. అలాగే ఈ ప్రజావతారము కాకుండా కపిలుడు, ఐద్రేయుడు, అగస్త్యుడు, శృంగి చక్రవర్తి, భర్ణుడు, నరనారాయణుడు, బద్రికాశుడు, నరనారాయణుడు. ఇలా మళ్ళీ దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు 6వ అవతారం. ఈ 20 అవతారంలో దత్తాత్రేయుడు. ఇలా స్వామి దశా పద్ధతులను వ్యాఖ్యానించేది అవతారములుగా అవుతుంది. ఇక్కడ స్వామి హిరణ్యాక్షుడి మీద హిరణ్యకృష్ణుడు సంహరించడానికి వచ్చేటప్పుడు అవతారములుగా చెప్తారు. బాహ్యంగా అయితే హిరణ్యాక్షుడు ఉన్నాడు, హిరణ్యకృష్ణుడు ఉన్నాడు. ఆంతరికగా మన ఎదుగున్నటువంటి వృత్తి ప్రవృత్తినే రాక్షసుడు. మనలో హిరణ్యాక్షుడు ఉన్నాడు, హిరణ్యకృష్ణుడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు, భస్మాసురుడు ఉన్నాడు, తారకాసురుడు ఉన్నాడు. 9 వృత్తులుగా చెప్పబడతారు. చండముండులు ఉన్నారు, చండధాములు ఉన్నారు. ఈ రకరకమైన గుణములకి ఆ పేరు. వారిని సంహరించడానికి మొత్తం స్వామి ఒక రూపాన్ని కానీ మానవాకృతిలో నుంచి చాలా అవతారం. సత్యావతారము వేదములని, వేదాంత రహస్యాలని రాక్షసులు దొంగలాడినప్పుడు వేదాంతాన్ని మనలో ఉన్న అజ్ఞానం అనేది రాక్షసులు. అప్పుడు మత్స్యావతారముగా ఆ క్షీరసాగరములో స్వామి ప్రవేశించి మన హృదయాంతరంగాల్లో ప్రవేశించి మనలో ఉన్నటువంటి రాక్షసులను సంహరించడానికి అంతరార్థము వేదాంతం చెప్పినారు. పురాణంలో చెప్పిన అర్థము, భాగవతాది పురాణాల్లో చెప్పిన అర్థము స్వామి మత్స్య రూపం దాటి ఆ క్షీర సముద్రంలో వేదము స్వామికాసుడయ్యే రాక్షసులు దాచిపెడితే వాటిని స్వామి పైకి తెచ్చేయడం మత్స్య అవతారం శాపగా మారి వేదములు లక్ష్యం. ఈ భూమంతా నాదే, ఈ ఖగోళమంతా నాదే అని హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు భావించేటప్పుడు ఈ భూమి అంటే జ్ఞానం అనే భూమి వేదాంతం చెప్పింది. లౌకికమైన పంచభౌతికమైన భూమి ఈ ఖండం. దీనిని వారు గమనాలు చేసే స్వాధీనపరుస్తున్నారు, కబ్జా చేసేటప్పుడు. స్వామి వరహావతారం ఎత్తి ఆది వరహమూర్తి, వరహావతారాలు ఉన్నాయి. యజ్ఞ వరహమూర్తి, ఆది వరహమూర్తి,
భూవరహము ఆ కొండ మీద సింహాచలంలో ఉన్న స్వామి భూవరహము, ఇక్కడున్న ఆదివరహము, యజ్ఞవరహమూర్తి ఒకడున్నారు. ఇది 3 అవతారాలు. ఈ స్వామి తన కోరణ పైన వరహావతారం వచ్చి ఈ భూమిని రక్షించినాడు. మనలో ఉన్న జ్ఞానమనే భూమికి అధిరోహించి అధిష్టాన దేవుడిగా హృదయకాంబమైనటువంటి వాడు మన స్వామి. మరి ఇక్కడ ఏమిటండి అంటే ఈ కొండ, ఒకప్పుడు ఈ కొండలు, పర్వతాలు, ఈ భూమిపైన సముద్రాలు ఇవన్నీ సప్త సముద్రులు, సప్తకుల పర్వతములు, హిందీ పర్వతములు, సస్యాద్రి పర్వతములు ఇవన్నీ మీకు తెలిసినవి. ఈ భూమిని సూర్యవంశ రాజులు పరిపాలించారు. చక్రవర్తులని వారికి పేరు. సులువరుడు, భూపుత్రుడు, సగరుడు, కార్తివీరార్జునుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ ఆ రాజులకు సంబంధించినటువంటి వాడే మన దశరథ రాజు, సూర్యవంశ రాజు. అప్పుడు ఈ భూమి భారాన్ని తొలగించడానికి స్వామి గ్రహమూర్తిగా ఇక్కడ వచ్చినప్పుడు సంహారం జరిగిన తరువాత శిలారూపుడుగా వరహమూర్తి విధరూప దర్శనం ఎవరైనా చేస్తున్నట్లయితే ఇతను పురాణాకారం కలిగి వెనక పాప కూడా ఉంది. విధరూప దర్శనం ప్రకరవచంద్ర ప్రహ్లాదుని రక్షించాడు. ప్రహ్లాదు వరదని స్వామి కూడా ఉంది. పురూరవ చక్రవర్తి అప్పుడు దేవ విమానం వెళ్ళి వాటిని బట్టి ఈ విమానాన్ని కనిపెట్టారు, సైంటిస్టులు అని అంటారు. దేవ విమానంలో ఎంతమంది ఎక్కినా మనకు 4 స్థాయిలు ఉంటారు. అలా విమానం మీద పురూరవ చక్రవర్తి ఇలా వేం చేసేటప్పుడు ఈ కొండ మీద వచ్చేటప్పటికి విమానం ఆగిపోయింది. ఏమిటో విచిత్రం అనుకున్నారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నప్పుడు నిజస్వప్నంలోనే ఉంటాయి. రామాయణంలో కూడా ఇంజక్టింగ్ స్వప్న వృత్తాంతంలో పొందలేదు. రామాయణం పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెచ్చింది. అక్కడ స్వామి స్వప్నంలో నా దివ్యమైన మంగళ విగ్రహము నీకు కొండపై నిత్యత్వం చేయదు. తాను ఒక దూకు చూసినప్పుడు బాధ మట్టి పాముల్లో మనం మట్టి చూసేటప్పుడు అనేది పాదములు మట్టిలో దిగుతాయో వారి పాదములు కొండ మీద మోపగానే ఆ రాక్షసులుగా వదిలిగానే చూసినప్పుడు ఆ కొండలో ఈ పాదలు అది దిగిపోయాడు. అలా నిలిచిపోయాడు. ఆ రూపంలో అంతర్యామి సర్వవ్యాపకమైన చైతన్యం ఎడిపోయి రూపపడడానికి దాని ఆలయ స్వప్నములు పురూరవ చక్రవర్తి చెప్తే ఆయన అప్పటికీ నిరుస్వప్నం చేసి ఆయన వేదాంతులు క్షత్రియుల్లో వేదాంతులు ఉన్నారు. మరి వైదేహి అదే మనమ్మ జ్ఞానకమ్మ తండ్రి జనక చక్రవర్తి చక్రవర్తి అలా రాజకీయ చాలా మంది చక్రవర్తులు విజ్ఞానవేత్తలు పురోక్ష విజ్ఞానానికి పొందిన మహాత్ములు చాలా మంది ఉన్నారు. ఈ సరణీదేవి, ఆకాశవాది ఇవన్నీ భౌతికమైన అర్థాలు వేరు, అంతరార్థాలు వేరు. బాహ్యంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు అంతరార్థం అంతా మన శరీరంలో ఉన్న యాత్ర శిఖర పాతాల భూములు ఈ లోకములన్నీ మనల్ని ఉన్నాయి. ఈ దేవతలందరూ మనల్ని ఉన్నారు. సూక్ష్మ రూపంలో ఉంటారని వేదాంతాలు చెప్పుకుంటే బాహ్యంగా కూడా ఉన్నారు. లోకము బయలంతో దీనిలో గురుబోధ సూత్రం ఇది చూడగలిగితే సేకటలు ఇల్లు వెళ్ళడం ఇరుగు వెళ్ళడం లోకము బయలంతో బాహ్య ప్రపంచంలో ఎదురైతే ఉన్నాయి. అన్ని నియమాలు గురుబోధ సూత్రం ఇది చూడగలిగితే అదే గురుకీయుడు రహస్యము. అది కేవలాత్మ అని చెప్తారు. పట్టావేదం అది పట్టావేదాలు. వేదాంతులు వేరు, పట్టావేదాంతులు వేరు. వేదాంతులు అద్వైతం అంటే పట్టావేదాంతులు మహాద్వైతులు వేరు. అద్వైతులు మహాద్వైతులు దాని పేరు అతిరుగు పూర్ణం.
వాళ్ళు గురికి గురుబోధ సూత్రం ఇది చూడగలిగితే చీకటిలో వెలుగు వెళ్ళడం. చీకటి అంటే అజ్ఞానము సాక్షి, వెలుగు వెళ్ళడం. చీకటి పోతే అప్పుడు వెలుగులో ఆ బయలు కలిసినా ఉంటుంది. ఏమిటంటే అదేమైనా దృశ్యం